హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కారపు చట్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రగడ్డలు, టమోటాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. జార్ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వేసి కరివేపాకు వేసి ఈ మిక్సీ జార్ పట్టిన కారాన్ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. గుంత పొంగనాలకి ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేసి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి రెడీగా చేసుకున్న ఇడ్లీ పిండిలో వేసి బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పొంగనాల పెనం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో పిండి అంతా పోసేసి దాని మీద కొంచెం ఆయిల్ వేయాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి 5 మినిట్స్ అయిన తర్వాత తిప్పించాలి. తిప్పించిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి ఎత్తితే